శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ టీం చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. నిన్న రాత్రి ఎన్డీఆర్ఎఫ్ బృందం టన్నెల్కు వెళ్లింది. 8 మంది కార్మికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. అయితే 12 కిలోమీటర్ల మేర లోపలికి వెళ్లగానే సమస్యలు తలెత్తాయి. మోకాళ్ల లోతులో బురద పేరుకుపోయింది. అంతేకాకుండా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వెళ్లిన కాసేపటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం వెనక్కొచ్చేసింది. డ్రోన్లను టన్నెల్లోకి పంపించి పరిస్థితిని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. డీవాటరింగ్ చేసినా నీటి ప్రవాహం తగ్గకపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలా అనే విషయంపై ఎన్డీఆర్ఎఫ్ టీం ప్లాన్ చేస్తుంది. మరోవైపు టన్నెల్లో 12 కిలోమీటర్ల వరకే ఆక్సిజన్ విద్యుత్ పైప్ లైన్లున్నాయి. దీంతో లోపల చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల పరిస్థితి ఎలా ఉందా అనే టెన్షన్ కనిపిస్తోంది. నిన్న ఉదయం శ్రీశైలం ఎడమకట్టు కాల్వ టన్నెల్ ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం జరిగింది. ఉదయం 8:30 గంటల సమయంలో టన్నెల్ పైకప్పు కూలి 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. కార్మికులను రక్షించేందుకు ప్రమాద స్థలంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో 2 ఇంజనీర్లు, 6 కూలీలు బురదలో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా మొత్తం అడ్డు పడిపోయిందండి. అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేయాలన్నా మొత్తం వాటర్ వస్తున్నాయి కంటిన్యూగా. మోకాళ్ళలో బురద ఉంది. దీని మీద తర్వాత యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా మొత్తం అడ్డు పడిపోయిందండి. అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేయాలన్నా మొత్తం వాటర్ వస్తున్నాయి కంటిన్యూగా. మోకాళ్ళలో బురద ఉంది. దీని మీద తర్వాత యాక్షన్ తీసుకోవాలి. శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ టీం చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పాషా అందిస్తారు. పాషా, శ్రావణి, ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికుల్ని కాపాడేందుకు రెస్క్యూ టీం రాత్రి నుంచి ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ కూడా ప్రయత్నాలు ముందుకు సాగడం లేదనే చెప్పాలి. రాత్రి 10 గంటల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఇంజనీర్లు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కలిసి లోపల టన్నెల్లోకి దాదాపు 12 కిలోమీటర్లు టన్నెల్ ట్రైన్ లో ప్రయాణించారు. ఆ 12 కిలోమీటర్ల తర్వాత ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించారు. లోపల డ్రోన్ కెమెరాలతోటి 12 కిలోమీటర్ల తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందనే అంశాన్ని మొత్తంగా షూట్ చేసుకుంటూ ముందుకు కొనసాగారు. అయితే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత మొత్తం నీరు బురద ఉందని చెప్పేసి వారు ముందుకు పోలేకపోయారు. అయితే 12 కిలోమీటర్ల తర్వాత ఆక్సిజన్ కూడా సరిగా అందటం లేదు. తర్వాత విద్యుత్ సరఫరా కూడా అక్కడ లేనట్లుగా వాళ్ళు గుర్తించారు. సో దాంతో వారంతా కూడా మళ్లీ వెనక్కి వచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్ వీరంతా కూడా ఒకసారి పరిస్థితిని సమీక్ష చేసేందుకు మరొకసారి టన్నెల్ కి సంబంధించిన ట్రైన్ లో వాళ్ళు లోపలికి వెళ్లడం జరిగింది. వారు కూడా తిరిగి 4 గంటల ప్రాంతంలో వెనక్కి వచ్చేశారు. పరిస్థితి 12 కిలోమీటర్ల తర్వాత ఇబ్బందికరంగా ఉంది. ముందుకు సాగలేని పరిస్థితే ఉంది. నీరుంది, దాంతోపాటు మట్టి ఉంది. నీరు బురద మిక్స్ అయినటువంటి బురదంతా కూడా పేరకపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ముందుకు పోలేము. ముందుకు పోతే ఒకవేళ మళ్లీ మట్టి తీసే క్రమంలో ఏమన్నా మట్టి కూలుతుందా, లేదా ఆ నీరు ఎంత మేర నిలిచిపోయి ఉంది, ఆ నీటిలో బురదలో ఏమన్నా కూరుకుపోయే పరిస్థితి ఉందా వంటి అంశాలను వీరు సమీక్షిస్తున్నారు. అయితే ముందుకు సాగడం లేదనే ప్రధానంగా మనం చెప్పాలి. అయితే వీరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానివ్వండి, ఎస్డీఆర్ఎఫ్ కానివ్వండి, సింగరేణి కానివ్వండి, తర్వాత ఇతర సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు వీరంతా కూడా ఈరోజు మరొకమారు సమావేశమై దీనిపై ఏం చేయాలి, ఏ రకంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై వీరు చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకొనున్నారు. అయితే 8 గంటల తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడికి రానున్నారు. వారితో కూడా సమీక్ష చేసిన తర్వాత ఏ రకంగా ముందుకు వెళ్లాలి, లోపల ఉన్నటువంటి 8 మందిని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏ రకంగా చేయాలన్న దానిపై వారు సమీక్ష చేసి ముందుకు పోయే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం 8 మందికి సంబంధించి వీరంతా చిక్కుకొని దాదాపు 22 గంటలు అవుతున్న కూడా వారు బయటికి రాలేని పరిస్థితి ఉంది. వారికి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి రాకపై ఆశలు సన్నగిలుతున్నటువంటి పరిస్థితి మనకి ప్రధానంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ ఇష్యూపై, ప్రధానంగా ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ కూడా స్పందించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంత్రులకి, తర్వాత ఇతర అధికారులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆరా తీసి వారిని ఎట్టి పరిస్థితుల్లో కాపాడేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉన్న క్రమంలో ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్, తర్వాత సింగరేణి వీరంతా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి
మళ్ళీ ఒకసారి టన్నెల్లోకి వెళ్లి పరిస్థితిని సమీక్షించడంతో పాటు అక్కడ నీరుంటే ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, మట్టి ఉంటే ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై ముందుకు పోయే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ ప్రధానంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎస్కావేటర్స్ నిర్ణయంపై కూడా ఆధారపడి ఉన్నారు. అంటే ఎస్కావేటర్స్ అంటే వీరు మట్టి తీతలో నిపుణులు. సో ఆ నిపుణుల సూచన మేరకు కూడా వీళ్ళు ముందుకు పోయే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. శ్రావణి. రైట్ భాష, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వెళ్ళడానికి వీలు లేకుండా మొత్తం అడ్డు పడిపోయిందండి. అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేయాలన్నా మొత్తం వాటర్ వస్తున్నాయి కంటిన్యూగా. మోకాళ్ళలో బురద ఉంది. దీని మీద తర్వాత యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ అక్కడికి లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా మొత్తం అడ్డు పడిపోయిందండి. అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేయాలన్నా మొత్తం వాటర్ వస్తున్నాయి కంటిన్యూగా. మోకాళ్ళలో బురద ఉంది. దీని మీద తర్వాత యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ అక్కడికి లోపలికి వెళ్ళడానికి